అచ్చం కావ్యలాగే అనిపిస్తుంది. ఎందుకో తనని కలవాలనిపిస్తుంది. మాట్లాడాలనిపిస్తుంది. తనతో పాటు షికారు చేయాలనిపిస్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా? ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? పద వెళ్దాం. ఇంత నైట్ టైంలోనా? ఎస్, ఇప్పుడే వెళ్దాం. అయినా టైం ఎంతో అవ్వలేదన్నయ్య. పదన్నయ్య వెళ్దాం. వద్దమ్మా, నా మాట విను. ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. రేపు ఎలాగో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తుంది కదా, అప్పుడు మాట్లాడచ్చు. నాకెప్పుడే చూడాలనిపిస్తుందన్నయ్య. అయినా నన్ను చూస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ అన్నయ్య, వెళ్దాం అన్నయ్య. నేను వెళ్దామంటుంది నా కోసం కాదన్నయ్య, నీకోసమే. నిన్ను మళ్ళీ సంతోషంగా చూడాలంటే ఇప్పుడు అభిని చూడాల్సిందే. నాకు కూడా వెళ్ళాలనే ఉంది, తనను చూడాలనే ఉంది. కానీ పెళ్ళైన ఒక అమ్మాయి మీద ప్రేమ పెంచుకోవడం తప్పు, ప్రేమించాలనుకోవడం తప్పు. ఆ తప్పు నేను చేయలేను. నా మనసు అందుకు అంగీకరించడం లేదు. ఏం ఆలోచిస్తున్నావన్నయ్య? పద వెళ్దాం. చెప్తే వినవేంటమ్మా? ఈ టైంలో తన ఫ్యామిలీతో ఉంటుంది. తనని డిస్టర్బ్ చేయడం భావ్యం కాదు. నా మాట విను ప్లీజ్. అన్నయ్య, ఏం చేసావు నువ్వు? యాక్సిడెంట్ చేయడం ఏంటి? రే రాహుల్, అది ఏయ్, డబ్బులేవి? డబ్బులు ఇస్తానన్న పిల్లేది? ఏంటి నాటకాలు ఆడుతున్నారా? కేసు పెట్టి నిన్ను లోపలే ఇస్తా. అమ్మా కాస్త ఆగండమ్మా. ఏమాగాలమ్మా? అవతల నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. వాడిని గుద్దేసి వీడు చోద్యం చూస్తున్నాడు. ఇప్పుడే వీడి మీద కేసు పెట్టి లోపలతో ఇస్తాను. కేసులు అవి ఎందుకు? ఎవరు తప్పు కావాలని చేయరు కదా. అతను కూడా మీ బిడ్డ లాంటి వాడే. క్షమించి వదిలేయండి ప్లీజ్. ఏంటమ్మా వదిలేది? ఒక్కగానొక్క కొడుకు, ఎంతో గారభంగా పెంచాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. వాడిని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు ఇలా చూడ్డానికేనా? వీణ్ణసలు వదిలేదే లేదు. అమ్మా ప్లీజ్ అలా అనకండి. కాస్త కనికరం చూపించండి. నేను కనికరం చూపించాలంటే నా కొడుకుని కాపాడుకోవడానికి నాకు 10 లక్షలు కావాలి. లేకపోతే పోలీస్ కేసు పెడతాను. హ, 10 లక్షలా? అవును, 10 లక్షలు. అభి, ఇలా రా. నువ్వు కంగారు పడి 10 లక్షలు ఇస్తానని ఒప్పుకోకు. అదేంటి రాహుల్ బాబు అలా అంటున్నారు? ఆ కనిష్క మాయలో పడి అన్నయ్య కనిష్క ఆడమన్నట్టే ఆడుతున్నాడు. తన వెంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు కావాలనే ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అలాంటి వాడి గురించి మనం ఆలోచించాల్సిన పనిలేదు. రాహుల్ బాబు మీరేనా మాట్లాడుతోంది? నేనే అభి. నాకు నా కుటుంబం ముఖ్యమే. కానీ ఆ కుటుంబం కోసం ఆలోచించని వాళ్ల కోసం నేను కూడా ఆలోచించదలుచుకోలేదు. అన్నయ్య ఇప్పుడు కనిష్క నమ్ముతున్నాడు.
కనిష్కే తనని విడిపిస్తుందని అనుకుంటున్నాడు. అందుకే నువ్వు అన్నయ్య గురించి అస్సలు ఆలోచించుకో, డబ్బులు ఇవ్వకు. చూడండి రాహుల్ బాబు, మీ అన్నయ్య కనిష్కని నమ్మినా, మనల్ని తెలివిగా కనిష్క ఇరికిస్తుందని తెలిసినా మనం రాజీవ్ బావగారికి సహాయం చేయక తప్పదు. ఇంత చెప్పినా ఇలా మాట్లాడుతున్నావేంటి? మీరు రాజీవ్ బావగారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నేను అత్తయ్య గారి గురించి చెప్తున్నాను. ఇందులో అమ్మకేంటి సంబంధం? రాజీవ్ బావగారు ఇందులో ఇరుక్కుంటే వాళ్ళు కేసు పెడతారు, మళ్ళీ బావగారు జైలుకి వెళతారు. కానీ అది తెలిసి అత్తయ్య గారు తట్టుకోగలరా? అత్తయ్య గారి ఆరోగ్యం గురించి మనకి తెలుసు, ఆవిడ పరిస్థితి గురించి మనకి తెలుసు. ఇప్పుడు కానీ ఆవిడ ఈ గొడవలన్నీ చూశారంటే భరించగలరా? మనసు కుదురుగా ఉంచుకోగలరా? అసలే ఆవిడకి పూర్తిగా ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం డబ్బులు ఇవ్వక తప్పదు రాహుల్ బాబు. పదరా పోలీస్ స్టేషన్కి. ఆగండి. ఇదిగోండి 10 లక్షలు. ఇవి తీసుకొని మీ అబ్బాయికి బాగు చేయించుకోండి. అడ్డంగా బుక్ అయ్యావు అవి. ఈ కనిష్క ప్లాన్ వేస్తే ఫెయిల్ అవ్వదు. టైంకొచ్చి మీ బావగారిని కాపాడుకున్నావు అభి. గ్రేట్. అది సరే కానీ నా మొహాన్న 10 లక్షలు కొడతానన్నావు కదా, ఇప్పుడు నా మొహాన్న 10 లక్షలు కొడతావా? ఒక జిత్తులో మారి నక్క వేసిన ఎత్తులకి ఆ డబ్బు చేయి జారిపోయింది. ఆహా, అయ్యో పాపం. ఆ డబ్బు నాకిచ్చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసి రాహుల్కి స్వేచ్ఛ ప్రసాదిద్దాం అనుకున్నావు కదా, కానీ అదంత సులువు కాదని ఇప్పుడు బాగా తెలిసొచ్చినట్టుంది. ప్రగల్భాలు పలికినంత సులువు కాదు ఈ కనిష్కతో పెట్టుకోవడం. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. డాక్టర్, ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది? సీరియస్ ఇంజ్యూరీస్ అయితే అయ్యాయండి, కానీ ప్రాణానికేం ప్రమాదం లేదు. హీ విల్ బీ ఆల్ రైట్.